గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు. గన్ పార్క్ దగ్గర తన రాజీనామా లెటర్ ఉంచారు. రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ వారు నడుస్తున్న క్రమంలో హరీష్ రావు ఈ రాజీనామాకు తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఏవైతే ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చారు, 6 గ్యారంటీని చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు అమలు చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ఏదైతే ప్రకటించానో ఆ రాజీనామా కట్టుబడి అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా తీసుకొచ్చానని, కానీ రేవంత్ రెడ్డి రాలేదని తన సెక్యూరిటీ ద్వారా కానీ తన స్టాఫ్ ద్వారా కానీ తన రాజీనామాని పంపించి అమరవీరుల దగ్గర పెట్టాలని, ఆగస్టు 15 లోపు అమరవీరుల స్తూపం దగ్గరే మళ్ళా ఛాలెంజ్ తీసుకుందామని, 6 గ్యారంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామాని చెయ్యాలని, లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి మాటలు నిలబెట్టుకోగలిగితే నేను రాజకీయాల నుంచి వైద్యుడికి రాజీనామా మాజీ ఎమ్మెల్యేగానే ఉంటానని హరీష్ రావు ప్రకటించేశారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ ఏంటి అంటే రైతు రుణమాఫీ మీద. కానీ తర్వాత 6 గ్యారంటీలుగా హరీష్ రావు మాట మార్చడం జరిగింది. ఫస్ట్ రైతు రుణమాఫీ కనుక చేస్తే అంటే హరీష్ రావుకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు. ఏంటి అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావుని పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఇచ్చినారు. దాన్ని హరీష్ రావు తీసుకున్నారు. అయితే ఆ రుణమాఫీ కాస్త 6 గ్యారంటీలకి ముడిపెట్టారు. ఫస్ట్ హరీష్ రావు విసిరిన ఛాలెంజ్ కేవలం 2 లక్షల రుణమాఫీ మీద మాత్రమే. కానీ 2 లక్షల రుణమాఫీ కాస్త 6 గ్యారంటీలుగా హరీష్ రావు పేరు మార్చారు. అయితే ఇక్కడే తెలంగాణ వాదులు, తెలంగాణ అమరవీరులు ఒక ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. హరీష్ రావుకి ఇవాళ గన్ పార్క్ గుర్తొచ్చిందా? ఇవాళ అమరవీరులు గుర్తొచ్చారా? ఇన్నాళ్ళకి కానీ అమరవీరుల స్తూపం హరీష్ రావు గుర్తొచ్చిందా? ఇక్కడికి వచ్చి రాజీనామా చేయడం. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేశా అని చెప్తున్న వ్యక్తి ఎక్కడ రాజీనామా ఇవ్వాలి? స్పీకర్ కదా. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి రాజీనామా ఇవ్వటండి అంటే ఒక పొలిటికల్ డ్రామా హరీష్ రావు ఆడుతున్నాడా? ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పెట్రోల్ పోసుకున్నట్టు నటిస్తూ తర్వాత అగ్గిపెట్ట లేదని కారంతో అంటించుకోలేదు, కానీ ఆ రోజు ఆ సంఘటనకి ఇన్స్పిరేషన్ అయ్యి నిజంగానే పెట్రోల్ పోసి అగ్గిపెట్టి అంటించుకున్నటువంటి శ్రీకాంతాచారి బలిదానం సాక్షిగా అమరవీరులు అడుగుతున్నారు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. కానీ హరీష్ రావు ఆ రోజు డ్రామా ఆడాడు. హరీష్ రావు డ్రామా నమ్మి ఒక బలిదానం జరిగిపోయింది. అయ్యారా శ్రీకాంతాచారి తల్లి ఎవరైతే అమరవీరుని తల్లి ఉందో, అమరవీరుని తల్లికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఫస్ట్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద 2014 టికెట్ ఇచ్చింది, 2019 టికెట్ ఇచ్చింది. కానీ ఆ రోజు అధికారం వస్తుందో రాదో తెలియనప్పుడు, అక్కడ పార్టీకి బలం లేనప్పుడు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వచ్చిన బయ్యారచంద్రు ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఒక ఎన్ఆర్ఐ సైదిరెడ్డి టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారిని గెలిచే టైంలోనేమో శ్రీకాంతాచారి టికెట్ ఇవ్వలేదు తల్లికి. ఇప్పుడు ఓడిపోయే టైంలో మాత్రం శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలను కానీ అమరవీరులను కానీ, అమరవీరుడు తెలంగాణ అంటే తుది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడిగా పేర్కొన్న శ్రీకాంతాచారి తల్లికే ఆ తల్లిని అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడటం, తెలంగాణ అమరవీరుల దగ్గర స్తూపానికి రావటం ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి తెలంగాణ వాదులు మదన పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాట పాడి డాన్స్ వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును తీసుకున్నటువంటి గద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ అమరవీరులు గుర్తొచ్చారా అనేది మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా టెక్నికల్గా మాట్లాడుకుంటే ₹1,00,000 రుణమాఫీ హామీగా ఇచ్చి 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ₹1,00,000 రుణమాఫీని విడతల వారీగా చేస్తాను తర్వాత మాట మార్చి ఆ విడతల వారీ కూడా చేయకుండా ₹1,00,000 రుణమాఫీని ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నాయకురా కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీనిపై నాతో కూడా మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు తిరుపతి భాయ్ ఉన్నారు. తిరుపతి భాయ్ నమస్తే. అన్న నమస్తే. మొత్తానికి హరీష్ రావు డ్రామా చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది. హరీష్ రావు ఇట్లా మాట్లాడుతుండేది. మరి హరీష్ రావుకి ఏమన్నా అధికారం కోల్పోవడంతో ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ కు పోవాల్సినటువంటి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్నదా ఏందనేటటువంటి ఒక అంశం కూడా తెరలేపుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి హరీష్ రావు ఏదైతే డ్రామా ఆడుతా ఉన్నాడో ఆ డ్రామా కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాడు హరీష్ రావు. హరీష్ రావు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏం తీసుకున్నాడు అంటే, రుణమాఫీ చేయకపోతే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఒకవేళ రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు చేస్తే నేను రాజీనామా చేస్తాననేటటువంటి మాట హరీష్ రావు చెప్పింది.
అది ఎప్పుడు రాజీనామా చేయాలి హరీష్ రావు? నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే హరీష్ రావు మాట మీద ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆగస్టు 14వ తారీఖు లేకపోతే ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన తర్వాత అయినా, రేవంత్ రెడ్డి చేయకముందైనా ఆగస్టు నెలలో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు ఒక డ్రామా ప్లే చేసి, ఒక డ్రామా ఆడి, లేదు ఇవాళే రాజీనామా చేస్తాము దమ్ముంటే రండి అంటే 15వ తారీఖు ఏడున్నది, ఇవాళ ఏడున్నది, ఇంకేమున్నది? ఇది చెప్పలేదు. మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకా 3 నెలలు ఉన్నది. 3 నెలల ముందే హరీష్ రావు రాజీనామా చేస్తా ఉన్నాడంటే మీరు డ్రామా క్లియర్ గా అర్థమైపోతున్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామాగా దీన్ని చూడొచ్చు అంటావా? 100% అన్న, ఇది 100%. మీకు ఒక కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా మేము పార్టీ ఓటేస్తాము, ఆ పార్టీ మంచి పార్టీ అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల విధ్వంసాన్ని భరించారు. భూ కబ్జాలు, దందాలు, ఇసుక దందాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, అక్రమాలు, అనేకమైనటువంటి అరాచకాలను భరించి భరించి తెలంగాణ ప్రజలు ఉన్నారు. కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ మాటలు ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి హరీష్ రావు మాటలైనా తెలంగాణ ప్రజలు వింటరేమో. హరీష్ రావు తో ఒక కొత్త డ్రామాని ప్లే చేయడానికి ఇదంతా మొత్తం కేసీఆర్ స్కెచ్ అన్న, ఇదంతా కేసీఆర్ డ్రామా. ఈ హరీష్ రావు రాజీనామా, ఈ కథ అంతా కేసీఆర్ పకడ్బందీ స్కెచ్. ఎందుకంటే కేసీఆర్ భారీ బహిరంగ సభలకు పోయినా, స్ట్రీట్ మీటింగ్స్ పోయినా, కార్నర్ మీటింగ్స్ పోయినా ప్రజలు పట్టించుకుంటలేరు. కాబట్టి ఒక బస్సు డ్రామా తెలియలేదు. ఇక మనం బస్సు యాత్ర చేయాలి, బస్సులో పోతే తెలంగాణ ప్రజలు మనల్ని ఎట్లీస్ట్ మనం కొంచెం గౌరవిస్తారేమో, తెలంగాణ ప్రజలు హక్కునే చేసుకుంటారేమో అనుకుంటే హక్కునే చేసుకుంటే చీదరించుకుంటున్నారు ప్రజలు కేసీఆర్. కాబట్టి హరీష్ రావును ఎంతో కొంత తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ ఎట్లయితే తెలంగాణ ప్రజలు హత్తుకున్నారో, ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఈటల రాజేందర్ గౌరవించి నెత్తి మీద పెట్టుకున్నారో, హరీష్ రావుని కూడా సేమ్ తెలంగాణ ప్రజలు నమ్మి మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారేమో. హరీష్ రావు మళ్ళీ కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చి హరీష్ రావుని మళ్ళీ తలపైన పెట్టాలనేటటువంటి ఆలోచనతో మనం గతంలోనే మాట్లాడినామన్నా. హరీష్ రావు తోటి కేసీఆర్ కొత్త పార్టీ కీలకమైన అనుమానం వస్తుంది. అది హరీష్ రావు రాజీనామా లెటర్ మీద సంతకం పెట్టాడా అంటే పెన్ను దొరకలేదు సంతకం పెట్టా మర్చిపోయాడా? ఎందుకంటే ఈ అనుమానం కూడా, ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ పోసుకున్నాడు, తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటున్నాను పెట్రోల్ పోసుకున్నాడు, కానీ అగ్గి పెట్టలేదని చెప్పేసి సాగు చేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా పెన్ను లేదని కారణం అంటే కేవలం లెటర్ అంతా కూడా వాళ్ళ అసిస్టెంట్స్ కంప్యూటర్ టైప్ చేస్తారు, కానీ సైన్ మాత్రం పెన్నుతో ఈయనే పెట్టాలి. కాబట్టి ఈ పెన్ను లేదని కారణంతో సైన్ ఏమైనా తప్పించుకున్నాడా అనుమానం వస్తుంది. గత డ్రామా ఆధారంగా ఈ డ్రామా ఏమైనా ఆడుతున్నాడా అని. ఒకసారి మీరు లెటర్ చూసే ప్రయత్నం సైన్ మర్చిపోయాడా? చూశాను లెటర్ కూడా చూసినా. నేను లెటర్ మీద సైన్ పెట్టే ప్రయత్నం చేశాను. కానీ హరీష్ రావు నిజంగా నువ్వు ఎవరికి చెప్తున్నావు డ్రామా మాకు అర్థమైతే లేదు. కానీ రాజీనామా లెటర్ ఎవరికి ఇవ్వాలి నువ్వు? రాజీనామా లెటర్ ఏడికి పోయి ఇవ్వాలి నువ్వు? అసెంబ్లీకి పోయి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు పోయి నేను రాజీనామా చేస్తా ఉన్నా అని చెప్పి స్పీకర్ కి లెటర్ ఇచ్చి స్పీకర్ నీకు యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ రాజీనామా అనేది వర్కౌట్ అవుతుంది. నువ్వు రాజీనామా తెలంగాణ గన్ పార్క్ దగ్గర పోయి నీకు హరీష్ రావుకు ఈ 10 సంవత్సరాల ఉద్యమకారులు గుర్తుకు రాలే, 10 సంవత్సరాల ఉద్యమకారుల కుటుంబ సభ్యులు గుర్తుకు రాలే, ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఉన్నదో వాళ్ళ తల్లి గుర్తుకు రాలే మీకు? 10 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు గాద ఎన్నయ్య, లేకపోతే గోన ప్రకాశ్, లేకపోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వీళ్ళెవరు మీకు గుర్తుకు రాలే. అంతేందుకు చాలా కీలకమైనటువంటి గద్దరన్న మీరు అందరూ చూసిరన్నా, మీరు గతంలోనే మాట్లాడారు. గద్దరన్న ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి మిట్ట మధ్యాహ్నం వెంట 1 నుండి 3 గంటల వరకు గద్దరన్నను అపాయింట్మెంట్ చేయకుండా బయట కూర్చోబెట్టారు. ఇప్పుడు హరీష్ రావు నిజంగా ఉద్యమకారుల కుటుంబాల గురించి అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంతగా దయాలు వేదాలు అందిస్తున్నారని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా, అట్లా అర్థమవుతుంది. ఏదో హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు, ఎందుకు రాజీనామా చేస్తుండో అర్థమైతలేదు. ఇదంతా అర్థమైంది పొలిటికల్ డ్రామా, మొత్తం పొలిటికల్ డ్రామా. బీఆర్ఎస్ పార్టీకి సర్వేలలో 1 నుండి 2 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఈ ఏదైతే ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలలో ఒక 3 నుండి 4 సీట్లు వస్తే రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానివ్వండి, లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి ఎంతో కొంత గట్టెక్కొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి 1-2 సీట్లు రావాలి, మనం ఏదో పార్లమెంట్ లో కూడా మన ప్రతిపక్షం ఉండాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ హరీష్ రావు తోటి ఒక డ్రామా ప్లే చేపిస్తుండనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎంత కూడా మీరు చూడండి కార్తీకన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 130 రోజులు అవుతున్నది. వీళ్ళకి అవతలేదా అంటున్నారు చాలా మంది. ఏదో 130 రోజులలోనే భూకంపం బద్దలు కావాలంటే కాదు కదా. 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్. ఈ 6,72,000 కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. శ్వేతపత్రం విడుదల చేసిరు, దాంట్లో 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఉన్నది, బతుకమ్మ చీరలకు 200 కోట్ల రూపాయలు, సెక్రటేరియట్ ఎస్టిమేషన్ ఎంత కట్టింది ఎంత, ప్రగతి భవన్ ఎస్టిమేషన్ ఎంత కట్టింది ఎంత, ఆఖరికి ప్రగతి భవన్ లో 12 లక్షల రూపాయలు పెట్టి కుక్కలకు సెట్ కట్టించింది కేసీఆర్ కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 93,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు?
ఎవరితో అయితే మాట్లాడుతున్నారు? ఇంకొక వార్త సరే ఒకటి ఉంది, రేవంత్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇవ్వవే. ఏంటంటే హరీష్ రావు యా వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ వల్ల కేటీఆర్ డైలమాలో పడ్డాడు, గరంగరం అవుతున్నాడు కేసీఆర్ మీద. మీరు ఎందుకు హరీష్ రావును హైలైట్ చేస్తున్నాను? కేసీఆర్ మీద గరంగరం అవుతున్నాడు. హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ల వల్ల వాళ్ళిద్దరు న్యూస్లో ఉన్నారు, నేను పక్క సైడ్ ట్రాక్ అయిపోయాను, నన్ను వార్తలు లేకుండా చేశారు అంటే రేవంత్ రెడ్డికి సమూచి హరీష్ రావుగా తయారు చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ అని ఒక భయంలో కేటీఆర్ పడ్డాడు. కేటీఆర్ ఇవాళ ఒక డైలమాలో ఉన్నాడు. పార్టీ మీద అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేసీఆర్ మీద చాలా గరంగరం అవుతున్నాడని వార్తలు పడుతుంది. ఏంటి పరిస్థితి? ఇప్పుడు అట్లేం కనుకోవాలి? ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు నిరికించడానికి హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదేస్తున్నాను కూడా అనుకోవచ్చు కదా మనం. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు, కానీ హరీష్ రావు పేరు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో వినబడట్లేదు. అంటే హరీష్ రావుని ముందుకు తెచ్చి అయ్యా కొడుకులు ఇద్దరు కూడా వెనుకకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా, అట్లా కూడా ఆలోచన చేయొచ్చు కదా మనం. ఇప్పుడు మీరు చూడండి అన్న చాలా క్లియర్ గా, ఇప్పుడు మీరు చూడండి హరీష్ రావు పేరు ఎక్కడ కూడా లేదు. ఒక రంగనాయక సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప హరీష్ రావు పేరు ఎక్కడ వినబడుతుంది? ఎక్కడ లేదు. ఇంకొకటి హరీష్ రావు ఎంతో కొంత, అంటే మనం మొత్తం పూర్తి స్థాయిలో హరీష్ రావు క్లీన్ షీట్ పొలిటీషియన్ అని చెప్పి మనం చెప్పలేము, కానీ హరీష్ రావు ఎంతో కొంత అవినీతి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా హరీష్ రావు పేరు బయట వల్లేదు, బయట పడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది హరీష్ రావు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు క్లీన్ షీట్ పొలిటీషియన్ లేకున్నాడు కాబట్టి హరీష్ రావును ముందుకు నెట్టి హరీష్ రావును ఇరికించి నేను సేఫ్ జోన్ లో ఉంటే హరీష్ రావు పైన మొత్తం నెట్టేసి బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఖతం కావడానికి హరీష్ రావు చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి అయ్యా కొడుకులు సేఫ్ పాయింట్ లో ఉండి హరీష్ రావు పెట్టేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కదా అని ఒక అంశం ఒకవేళ ఆలోచన చేసింది. పార్టీ వదిలిపోతాడేమో, బీఆర్ఎస్ లో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఉండాలి, లేకపోతే రాజీనామా చేసి బీజేపీలోకి కానీ పోతాడేమో, పార్లమెంట్ ఎలక్షన్ గెలిచే పరిస్థితి లేదు, పార్టీ బతికే పరిస్థితి లేదు, హరీష్ రావు కూడా వెళ్ళిపోతే పార్టీ కీలకతం దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. సో ఒకనాడు ఆయన పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో ఈయన పేరు రాయటానికి, హరీష్ రావు పేరు రాయటానికి కూడా ఇష్టపడింది, మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ హరీష్ రావును ముందు పెట్టి రాజకీయం ఆడుతుందంటే ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? అయితే ఒక విషయం అయితే నేను బలంగా చెప్తాను. ఇప్పుడు మనం చాలా క్లియర్ గా చూసుకుంటే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి గతంలోనే భారతీయ జనతా పార్టీ తోటి టచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది. తర్వాత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది. అంతేకాకుండా 2018కి సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత హరీష్ రావుకు దాదాపు 4-5 మంత్స్ పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలే కేసీఆర్. హరీష్ రావు ఫోను కేసీఆర్ దగ్గర నుండి వాళ్ళ భార్య ఫోను హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. నిజంగానే హరీష్ రావు పైన కేసీఆర్ కి నమ్మకం ఉంటే ఫోన్ ఎందుకు ట్యాప్ చేపిస్తారు? అంటే కేసీఆర్ కు ముందే తెలుసు హరీష్ రావు ఒకవేళ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతాడేమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడేమో. ఒకవేళ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పార్టీ చేంజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు, మరలబడతారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి నేతలు ఏమంటా ఉన్నారు? ఒకటే ఒక కీలకమైన పాయింట్ రిలీజ్, కేటీఆర్ అహంకారం వల్ల ఓడిపోయినాం, కేటీఆర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలేదు, కేటీఆర్ మేము మెసేజ్ పెడితే రెస్పాన్స్ కాలేదు, కేటీఆర్ వాళ్ళ పిఎల్ఏ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు, కలవలేదు, ఒంటెత్తి పోకరు పోయిండు, ఎవరిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి మాట కూడా గతంలోనే చెప్పిండు. చాలా మంది చెప్పిండు బీఆర్ఎస్ కి సంబంధించి. అంతే కదా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు గీడియోలు కూడా వచ్చినాయి. సోషల్ మీడియా ట్విట్టర్ లో వాళ్ళ ఆడియోలు పెట్టుకుంటా వీడు బేస్ట్ గారి కేటీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు మనమేమో చెప్తాము, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హరీష్ రావు పార్టీ మారుతాడేమో అనేటటువంటి డైనామాలో కేసీఆర్ ఒకటి పడ్డాడు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పుసుకున్న కొత్త పార్టీ పెట్టుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళకు డేంజర్ జోన్ లో పడేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కేటీఆర్ ఒక్కొక్కటి పార్క్ అయితే రూమ్ బయటపడుతుందని, జొన్నవాడి ఫామ్ హౌస్ విషయాలు బయటపడుతున్నాయని, ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటపడుతున్నాయంటే కేటీఆర్ ని సైడ్ ట్రాక్ చేస్తే విషయం మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రాజీనామా డ్రామా ఆడుతున్నారని అన్న ఒక విషయం అయితే చెప్తా. కేటీఆర్ కు పార్క్ హయాత్ హోటల్లో 202 రూమ్ అనేటటువంటి చర్చ అయితే వినబడుతుంది. మనం చూసినామా పాడా మనకు తెలియదు, కానీ 202 అనేటటువంటి రూమ్ కేటీఆర్ కు ఉన్నది. కేటీఆర్ కు సంబంధించి అంటే మనం చెప్తలేము, కానీ చర్చ అయితే వినబడుతున్నటువంటి అంశం రాసలీలలు, లేకపోతే ఆ డబ్బు పంపిణీలు, అవి ఇవి మొత్తం వాళ్ళతో ఎమ్మెల్యేలతో మాట్లాడము, హీరోలతోటి డైరెక్టర్లతో మనం మాట్లాడాలన్నా కూడా పార్క్ హయాత్ లో ఉన్నటువంటి 202 రూమ్ లోనే ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి ఒక చర్చ అయితే వినబడుతుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది, ప్లస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కీలకంగా మారింది. కాబట్టి ఇవి రెండు కూడా సోషల్ మీడియాలో చర్చ నడవకుండా చేయడానికి కేసీఆర్ హరీష్ రావుతో కూడా డ్రామా ప్లే చేసి వచ్చారా, నువ్వు రాజీనామా చేయరా బాబు అని చెప్పి.
ఎస్, మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్కి కేటీఆర్కి తెలంగాణ సమాజంలో క్రెడిబిలిటీ పోయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే స్కాములు గుర్తు వస్తున్నాయి కాబట్టి, ఒకప్పుడు స్కీములు గుర్తొచ్చాయి, ఇప్పుడు స్కాములు గుర్తు వస్తున్నాయి వాళ్ళ పేరు చెప్తాయి కాబట్టి, ఆ పరిస్థితుల్లోంచి విషయాన్ని ట్రాక్ చేసి జనాన్ని మళ్ళీ డైవర్ట్ చేసే దానికోసం, అందులోనూ పార్లమెంట్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నటువంటి సమయంలో మళ్ళా తెలంగాణ ఉద్యమకారులు అసలు నిజానికి తిరుపతి భయ్ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, సైడ్ ట్రాక్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఆడుతుంది కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత, పార్టీ పేరులోనే తెలంగాణ అనే పదాన్ని తొలగించుకున్న తర్వాత, ఇంకా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, అసలు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పేరున్న రోజే వారి మంత్రివర్గంలో ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు లేడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన అందరినీ నేను ఇంకో మాట కార్తీక్ అన్న, ఇంకో మాట కూడా ఏం చెప్పాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణము తెలంగాణ ప్రజలు కూడా. తెలంగాణ ప్రజలు అత్యంత తెలివికల్లో. ఇంకో పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా బలంగా పోరాటం చేసింది. సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా చైతన్యవంతులైంది. ఎట్లా ఈ కేసీఆర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. గతంలో ఫియట్ కారు ఉంది కేసీఆర్, వేసుకొని స్టెప్పులు కూడా గతి లేవు. గతి లేనటువంటి కేసీఆర్ ఈ రోజు రేంజ్ రోవర్ కారులో, ఫెరారీ కార్లలో తిరిగేటటువంటి పరిస్థితి, ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరిగేటటువంటి 100 కోట్ల రూపాయలు పెట్టి నందినగర్ ఇల్లు కొనడు, 300 ఎకరాలతోటి ఎర్రపల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసిరు. ఒకనొక టైంలో కేసీఆర్ కు ఏమీ లేవు. ఈ రోజు అల్లుడికో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, కొడుకుకో ఫామ్ హౌస్, వీళ్ళందరూ కూడా మనిషికోడు ఫామ్ హౌస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలంగాణ ప్రజలు చూసిరు. ఆ మనోడికో ఫామ్ హౌస్ జనవాడ కాడ, అది కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది కానీ గూగుల్లో మాత్రం విమాన్స్ ఫామ్ హౌస్ చూపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా క్లారిటీకి ఏమొచ్చారు, టీఆర్ఎస్ పార్టీ కాస్త తెలంగాణ ఉద్యమకారులు సావునోట్లో తలకాయ పెట్టిన అని చెప్పినటువంటి కేసీఆర్ కు పుట్టిన టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి పైసలు ఎన్నికెళ్ళి వచ్చింది. 100 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ విమానం ఎన్నికెళ్ళి ఉన్నాడు. ఈ జాతీయ పార్టీ ఎట్లా పెట్టిండు, ఫండింగ్ ఎన్నికెళ్ళి వచ్చింది. అదంతే మొత్తం కూడా తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఆంధ్రాలో దుకాణం తెరిచిండు బీఆర్ఎస్ పార్టీ, మహారాష్ట్రలో తెరిచిండు, గుజరాత్ లో తెరిచిండు, కర్ణాటక అంటాడు, అదంటాడు ఇదంటాడు. అంటే తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కరగనాకేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ చెక్ పాయింట్ పెట్టాలి. చెక్ పాయింట్ పెట్టాలంటే ఏం చేయాలి? కేసీఆర్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏం చేస్తాడు కేసీఆర్? తెలంగాణ అధికారంలోకి వచ్చింటే ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలలో పోయి, ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చూసిరా ప్రజలారా, 3వ సారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. పార్టీ మారిన తర్వాత కూడా మేము గెలిచినామంటే తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి పని నచ్చింది. కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తిగా 3వ సారి గెలిపించారు. అంటే ఆంధ్రాలో కూడా తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసినా ఆంధ్రాని కూడా అట్లనే అభివృద్ధి చేస్తా అని చెప్పి, ఒకవేళ ఈయన గెలుస్తుంటే అక్కడ డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈయన ఓడిపోయింది కదా. ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రాకి పోయి రాజకీయాలు చేసింది. మరి బాబు నేను చక్కగా చూసుకోరు బాబు తెలంగాణ రాష్ట్రంలో, నువ్వే ఓడిపోయాను, నువ్వు ఇంటికి వచ్చి చేసేదేముందని చెప్పి ఆంధ్ర ప్రజలు కేసీఆర్ ని తెచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాతీయ రాజకీయాల దుకాణం బంద్ అయిపోయింది. లేకపోతే ఇప్పటిదాకా సార్ ఉండేడా? వాళ్ళ గజలతో టకాటగా తిరగకపోతుండే, మొత్తం హెలికాప్టర్ పట్టుకుని, విమానాలు పట్టుకుని ఈ రాష్ట్రం తిరగకపోతుండే. ఇవన్నీ చేస్తారు కదా కేసీఆర్ తో. తెలంగాణలోనే ఒక్క సీట్ గెలిచే పరిస్థితి, దేశం పోయి ఏం చేస్తాడులే కానీ పాయింటే కదా, ఆయన గెలిచేటటువంటి పరిస్థితి లేదు. గత కొద్ది రోజుల నుండి కేసీఆర్ కూడా పంచాయతీలు అయితే ఇప్పటి నుండి కాదు. పాపం కేటీఆర్ సార్ గతంలో నుండే బాబు ఒక 2 సంవత్సరాల ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నేను దండం పెడుతుంది, మళ్ళీ అయ్యట్లేదు, ఇంత పుణ్యం ఉంటుంది అంటే గట్ల కూర్చుంటావు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎవరు ఒప్పుకునేటట్టు లేడు. ఆయనతో వీళ్ళందరూ రాజీనామా చేస్తారు, మన దుకాణం ఇప్పుడే బంద్ అవుతుంది అని చెప్పి చాలా మంది గతంలోనే కేసీఆర్ పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళు కానీ, కేసీఆర్ అంటే కొద్దిగా నచ్చినటువంటి వాళ్ళు కానీ, మేము పార్టీ మారుతాం సార్, కేసీఆర్ కు ఇది ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తే అనేటటువంటి మాటలు కూడా 2 సంవత్సరాల క్రితం కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినారు. అప్పుడు కేసీఆర్ సార్ అర్థమయ్యి మన క్యాడర్ ఏమైనా దెబ్బతించదేమో, మోసం అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఈ కేసీఆర్ సార్ కు ముఖ్యమంత్రి పదవి ఆఖరికి నిజామాబాద్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు, ఈ కేటీఆర్ నా దగ్గర తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, నాకు ముఖ్యమంత్రి పదవి నా కొడుకుకి ఇస్తావా, దయచేసి నువ్వు సపోర్ట్ చేయమని చెప్తే కూడా ఇదేమన్నా రాచరిక పరిపాలన అయ్యబోతే కొడుకుడానికి ఏందని తమాషా అని చెప్పి నేను తెచ్చినా అని ప్రధానమంత్రి చెప్పిండు స్వయంగా నిజామాబాద్ భారీ బహిరంగ సభలో. మరోసారి ఒక కీలకమైన డ్రామాకి బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని చెప్పుకోవాలి. హరీష్ రావు రూపంలో రాజీనామా డ్రామాకి తెరలేపింది అని చెప్పుకోవాలి. మీరు అడిగినట్టు నిజానికి ఆగస్ట్ 15th వరకు డేట్ ఉన్నప్పటికీ కూడా రాజీనామా ఎప్పుడు చేయాలి? ఆగస్ట్ 14th రోజు, ఆగస్ట్ 16th రోజు చేయాలి. ఆ చేసి కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఏ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తామని, ఏ విషయాన్ని డైవర్ట్ చేద్దామని ఈ రాజీనామా డ్రామా హరీష్ రావు ఆడుతున్నాడు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పార్టీని మార్చిన తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరులని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది. అదే తెలంగాణ గన్ పార్క్ దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర ఫస్ట్ శ్రీకాంతాచారి తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాత, గద్దరికి క్షమాపణ చెప్పిన తర్వాత, తెలంగాణ ఉద్యమకాలను అవమానించేందుకు తెలంగాణ ఉద్యమకాలందరికీ క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా
ప్రతిజ్ఞలు చేయాలి లేదా రాజీనామాలు చేయాలి ఇంకేదైనా డ్రామాలు ఆడాలి తప్ప అలా చేయకుండా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి హరీష్ రావుకి కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి కానీ అక్కడికి వచ్చి హక్కు మాట్లాడే హక్కు లేదనేది తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఏం జరగబోతుంది తెలంగాణ